న్యూస్ తెలుగుకి స్వాగతం. నా పేరు మౌనిక. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేవరపల్లి మండల లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో మన పరిశుభ్రత కార్యక్రమంలో గ్రామ వాలంటీర్స్ కి మరియు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సన్మాన కార్యక్రమం. మనిషా హత్య చేసిన వారిని దిశా నిందితుల మాదిరిగా ఎన్కౌంటర్ చేయాలి. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం. రైతుల కుటుంబాలను ఆదుకోవాలి. జనసేన పార్టీ నాయకురాలు పార్వతీ నాయుడు. రోగం ఒకటి, మందులు మరొకటి. ఈఎస్ఐ డిస్పెన్సరీ నిర్వాహకంపై మండిపడిన తెలుగుదేశం యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ దేవరపల్లి మండల లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో గాంధీ జయంతి కార్యక్రమాల్లో భాగంగా మన పరిశుభ్రత కార్యక్రమంలో గ్రామ వాలంటీర్స్ కి మరియు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రసాద్, కార్యదర్శి రవికిషోర్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఇలా వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని ఎలా అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మరింత ఉత్సాహంతో వారు ప్రతి గ్రామంలో కూడా ఎంతో కష్టపడి పనిచేయాలని, ఇంకా మీరు వాళ్ళందరినీ కూడా సపోర్ట్గా ఉండి వారిని ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తే వారు చాలా బాగా పనిచేస్తారని తెలియజేసుకుంటూ వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చిలకలూరిపేటలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనిషా వాల్మీకి అత్యాచార ఘటన నిరసన కార్యక్రమంలో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం సమావేశాన్ని ఏర్పాటు చేసి అత్యాచారాన్ని ఖండించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏపీ రాష్ట్ర అసెంబ్లీలో సంతాప తీర్మానం చేయాలని కోరుతున్నామన్నారు. పరామర్శకు వెళ్లిన ప్రియాంక గాంధీపై పోలీసులు దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎం రాధాకృష్ణ, మరి భాస్కర్, ఉమర్ అలీ, తెలుగుదేశం పార్టీ నుండి షేక్ అజహర్, మురకొండ మల్లిబాబు, సిపిఐ నేతలు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిరంజీవి మనీషా అత్యాచార ఘటన మీద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బాజీ గారికి, సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కార్యక్రమం అనుకోగానే అన్ని సంఘాలని, అన్ని రాజకీయ పార్టీలని పిలిచి ఈ కార్యక్రమానికి మద్దతు తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన స్వాగతించాల్సినటువంటి ఆలోచన. ఎందుకంటే ఈ ఘటనని వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఈరోజు ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ చేపట్టినటువంటి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఈ రోజు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాధాకృష్ణ గారు, అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులు మురకొండ మల్లిబాబు గారు, అట్లాగనే పెద్దలు అట్లాగనే సిఆర్ మోహన్ రావు గారు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి, అట్లాగనే ఖాన్ గారు, అట్లాగనే తోహన్ అన్న,
దాదాపుగా మరి వైస్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలియజేయడం అనేది ప్రజాస్వామ్యంలో మహిళల మీద జరుగుతూ ఉన్నటువంటి దాడులను ఖండించడాన్ని మనం అందరం కూడా చాలా గర్వంగా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇటువంటి సంఘటన స్వాతంత్ర ఉద్యమం జరిగేటప్పుడు ఒక మహానుభావుడు స్వాతంత్ర సమరయోధుడి విషయంలో జరిగింది. మనందరికీ తెలిసినటువంటి గొప్ప నాయకుడు, చిన్న వయసులోనే ఉరుకంబాన్ని ముద్దాడినటువంటి భగత్ సింగ్, ఆయన్ని కూడా ఈ రోజు మనీషాని ఏ విధంగా అయితే అత్యంత రహస్యంగా తీసుకెళ్లి దహనం చేశారో అదే విధంగా ఆ రోజు కూడా పోలీసులు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం భగత్ సింగ్ గారిని కూడా తీసుకెళ్లి దహనం చేయడం జరిగింది. మరి ఆ రోజు భగత్ సింగ్ మరణంతో స్వాతంత్రోద్యమం మరి ఉవ్వెత్తున కొనసాగి చిలకలూరుపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో 8 సంవత్సరాల బాలుడి దారుణ హత్య. బాలుడి పేరు షేక్ కరీముల్లా. చాకుతో పొట్టకోసి దారుణ హత్య. సొంత చిన్నమ్మ మధ్యస్థిమితం లేక హత్య చేసినట్లు భావిస్తున్న స్థానికులు. ఈరోజు చిలకలూరుపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఆశ అనే ఆమె 2 నెలల నుంచి అద్దెకి ఇల్లు తీసుకుని ఉంటున్నారు. వీళ్ళకి సంబంధించి వాళ్ళ అక్కయ్య పిల్లలు ఒక 1 రోజుల క్రితం ఇక్కడ ఇంటికి రావడం జరిగింది. ఈరోజు ఆశ అనే ఆమె వాళ్ళ సొంత అక్కయ్య కొడుకు కరీముల్లా అనే 7 సంవత్సరాల బాలుడిని విచక్షణ రహితంగా కత్తితో పొడిచి పొట్ట మీద పేగులు కూడా బయటకు తీయడం జరిగింది. ఆమె మానసికంగా అనారోగ్యం వల్ల ఈ విధంగా చేయడం అనేది మనకు కనబడుతోంది. దానికి సంబంధించి పూర్తి దర్యాప్తు చేసి కేసుని ఫైనల్ చేస్తాము. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ దేవరపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో మన పరిశుభ్రత కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికుల సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ప్రత్యేక అధికారి బి వినోద్ కుమార్, పంచాయతీ కార్యదర్శి ఎన్ రవికుమార్, ఎంపీటీసీ అభ్యర్థి సాదే సుబ్బారావు, పాకమురారి, ఉబా సురేష్ మరియు సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్స్, పంచాయతీ సిబ్బంది, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాలంటీర్స్ నుంచి వస్తారా, మన స్టాఫ్ వస్తారా? ఒక వాలంటీర్, ఒక స్టాఫ్ రండి. టీచర్ గారు ఒక వాలంటీర్ రండి. వెళ్ళండి. ఇచ్చేయండి, మీరు ఇచ్చేయండి. ఆయనకి ఇద్దాం, ఇచ్చేయండి. ఇవ్వండి ఆయనకి. బాబు హలో తిరుపతి నగరంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అనేక పార్కుల్లో ప్రైవేటు వ్యక్తులకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ల పరం చేయడం వల్ల పార్కుల్లో వాకర్స్ దగ్గర నుండి పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేయడాన్ని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య తీవ్రంగా ఖండించారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు బాబు జగజీవన్ రామ్ పార్క్ వద్ద నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఏ రామనాయుడు, నగర కార్యదర్శి జె విశ్వనాథ్, శివారెడ్డి, రాధాకృష్ణ, రాజా, శివ, రామకృష్ణ, ఉదయ్, విజయ్, బండి చలపతి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన కాంట్రాక్ట్
కాంట్రాక్ట్ ని రద్దు చేయాలి. పార్కులో ఏర్పాటు చేసిన కాంట్రాక్ట్ ని ప్రజల సౌకర్యార్థం ప్రజలకు పార్కుని ఫ్రీగా, ప్రజల సౌకర్యార్థం పార్కులో ఫ్రీగా, ప్రజల సౌకర్యార్థం పార్కులో ఫ్రీగా. తిరుపతి నగరంలో ఇవాళ దినదినాభివృద్ధి చెందుతూ ప్రజలకి సౌకర్యవంతంగా మున్సిపల్ అండ్ తుడా సంయుక్తంగా అనేక పార్కులను ఏర్పాటు చేయడం జరిగింది. పార్కులు ఎందుకు పెట్టారు? పార్కులు ఉండడం వల్ల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఉదయం సాయంత్రం వ్యాయామం చేసుకోవడానికి, వాకింగ్ చేసుకోవడానికి, మంచి గాలిని పీల్చుకోవడానికి ఇవాళ పార్కింగ్లు పెట్టారు. అయితే ఈ పార్కింగ్లో ఈరోజు కాంట్రాక్టర్లు ఏర్పాటు చేసి టెండర్లు పిలిచి వారికి కోట్లాది రూపాయల్లో దండుకొని కూడా మున్సిపాలిటీ ఇవాళ ప్రైవేటు వ్యక్తులకి పార్కుల్ని అప్పగించడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ పార్కుల్ని వాళ్ళకి అప్పగిస్తే ఈ పార్కుల్లో గాలి పీల్చుకోవడానికి కూడా డబ్బు వసూలు చేయడానికి సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం ఉందంటే ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యం, అప్రజాస్వామికం మరొకటి లేదు. అందుకోసం పార్కుల్లో వాకర్స్కి కానీ, విద్యార్థులకు కానీ, మహిళలకు కానీ, లేదనుకుంటే వృద్ధులు కానీ ఇక్కడికి వచ్చి కూర్చొని కాలాక్షేపం చేసుకునేటువంటి వృద్ధులు సైతం కూడా ఇవాళ 10 రూపాయలు కట్టాలని, నెలకు 100 రూపాయలు కట్టాలని, లేదా మ్యూజిక్ వినాలంటే ఒక రోజుకి 3000 రూపాయలు కట్టమని ఇవాళ ఇక్కడ బోర్డు పెట్టారంటే ఇంతకు మించినటువంటి సిగ్గుచేటు మరొకటి లేదు. ఇది మంచిది కాదు. తక్షణమే పెట్టినటువంటి టెండరు కాంట్రాక్టరు ఇక్కడ ఉపసంహరించుకొని ఇక్కడ కట్టినటువంటి బ్యానర్లన్నీ తీసుకొని వెళ్తే వాళ్ళకి గౌరవం లేదనుకుంటే ప్రజలే స్వచ్ఛందంగా బ్యానర్లు చించేసి ఇక్కడ స్వచ్ఛందంగా ప్రవేశ రుసుము లేకుండా లోపలికి వెళ్ళి ప్రవేశిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాను. తక్షణమే ప్రతి పార్కులోనూ ఉచిత ప్రవేశాన్ని కల్పించాలని చెప్పేసి సిపిఐగా కోరుతా ఉన్నాం. పొన్నూరు చేబ్రోలు మండలంలోని రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని, కొంతమంది రైతుల దగ్గర నిల్వ ఉన్న మొక్కజొన్నలు ప్రభుత్వం కొనుగోలు చేసి రైతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ శనివారం మండల కార్యాలయంలో వినతి పత్రాన్ని పొన్నూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు పార్వతీ నాయుడు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చందు శ్రీరాములు, ఎన్ కృష్ణ, నాగబాబు, శేఖర్ బాబు, షరీఫ్, శోభన్ బాబు, బాలాజీ, వేణుబాబు, రాజేష్, కిరణ్, సురేంద్ర, వెంకటేష్, మణి, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. మండలంలోని రైతుల సమస్యపై మెమోరాండం ఇవ్వడానికి మేము ఈ మండల ఆఫీస్కి వచ్చాము. ముఖ్యంగా రైతులు జొన్నలు మరియు మొక్కజొన్నలని కొంతమంది దగ్గర ఇంకా నిల్వలు మిగిలి ఉండిపోయినాయి. అవి వెంటనే ప్రభుత్వం కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాము. ఎప్పుడు రైతే రాజు, రైతుకు మేము ఇన్ని చేస్తాం అన్ని చేస్తామని ఎలక్షన్లప్పుడు ఓట్లప్పుడు ప్రామిసులు చేసి ఈరోజు రైతు కన్నీరుకి కారణం అవుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రైతు ఏడ్చిన ఏ భూమి అయినా సరే సుభిక్షంగా లేదు. కాబట్టి ఒక్కటే విన్నవించుకుంటున్నాము, రైతులు దగ్గర ఉన్న నిల్వలు కొనుగోలు చేయండి, వాళ్ళ కుటుంబాలను కూడా కాపాడండి. ఎందుకంటే అప్పుల పాలై రైతు ఎంతో రోధిస్తున్నాడు. ఈరోజు ప్రభుత్వానికి 3 పూట్ల మనందరికీ తిండి పెట్టే రైతు 3 పూట్ల తినడానికి కూడా కష్టంగా ఉన్న పరిస్థితిలో ఉన్నాడు. నేను ముఖ్యంగా అభ్యర్థించేది ఏంటంటే పార్టీలకు అతీతంగా రైతు అనేవాడు అందరికీ అన్నం పెట్టే అన్నదాత. పార్టీలకు అతీతంగా మీరు దయచేసి ఇక్కడ ఉన్న జొన్నలు మొక్కజొన్నల నిల్వల్ని కొనుగోలు చేసి వాళ్ళకి న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం. జనసేన పార్టీ తరఫున మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాం.
లేని పక్షంలో మేము ముందు చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. ముందు రోగులు చెప్పిన బాధను సవివరంగా విని అందుకు తగ్గట్టుగానే వారికి మందులు ఇవ్వాలి. కానీ వేరే సమస్యకు మందులిస్తే ప్రాణాలు పైకిపోయే ప్రమాదం ఉంటుందని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. స్థానిక 38వ డివిజన్లో ఉన్న ఈఎన్ఏ డిస్పెన్సరీలో ఒకరికి చెప్పిన సమస్యకు కాకుండా వేరే సమస్యకు మందులు ఇవ్వడం, అలాగే ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్న మందులు ఇవ్వడంతో సదరు వ్యక్తి ఇబ్బంది పడ్డారని తెలిసి ఆయన స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి డిస్పెన్సరీకి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేను అనేది ఏంటంటే అమ్మాయిల మందులు నా ఎదుర్కొంటే ఇలాగ అంటుంది అమ్మాయి పై అమ్మాయికి ఉంటుంది. నేను కాదంటలేదు, ఎక్స్ప్లెయిన్ చేసే అంత ఓపిక టైం అయితే నాకేం కనబడదు. అంటే మేబీ మీరు చేశారంటే చాలా సంతోషం. ఇది ఏంటంటే ఒకదానికోటి మెడిసిన్ ఇచ్చేసారంటే అది బ్లండర్ సార్. అది కిడ్నీస్ కి ఉంటది ఇంపాక్ట్. అది మెడిసిన్ అంతా కరెక్ట్ అయింది చేయలేదు సార్. చిన్నది ఒకటికి 2 అవుతాయి, 2 4 అవుతాయి. మనం మీరు తీసుకొచ్చారు. ఇప్పుడు నేను అవునవును సార్, ఏదైతే కోవిడ్ సెంటర్ రిలీజ్ అయ్యి వచ్చిన వాళ్ళు చూడాల్సి చూస్తున్నారు నేను. కాకపోతే అంటే 4 నుంచి ఎవరికి స్ప్రెడ్ రాకూడదు కాబట్టి ఏదైతే ఈఎస్ఐ డిస్పెన్సరీలో సమస్య ఒకటైతే వేరే సమస్యకి మందులు ఇచ్చారని చెప్పి ఒకరు చేయడం జరిగింది. ఆ మెడిసిన్ తీసుకొని ఇక్కడ హాస్పిటల్ కూడా రావడం జరిగింది. ఇక్కడ కన్సర్న్ మెడికల్ ఆఫీసర్ ఆయన కలిసి ఈ మెడిసిన్ని ఏ విధంగా ఇచ్చారని అడిగినప్పుడు ఆయన కూడా ఒక తప్పు జరిగింది, ఇవ్వాల్సిన మెడిసిన్ కాకుండా ఇంకోటి ఇచ్చేయడం జరిగింది, తప్పును రెక్టిఫై చేసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళని కూడా మేము వేడుకున్నాం. ఏమిటంటే డాక్టర్స్ కరోనా సమయంలోని చాలా సేవలు అందిస్తూ ఉన్నారు. మీకుండే సమస్యలు మీకు ఉంటాయి, కానీ ఈ రోజున తప్పు మెడిసిన్ ఈరోజు ఏదో ఆయింట్మెంట్ వరకు సరిపోయింది. అదే ఇంకో మెడిసిన్ ఏదైనా ఇస్తే వయసు మళ్ళిన పెద్ద ఆయన ఏవైనా కిడ్నీకి కానీ ఇతర సమస్యలు వస్తే ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళ కొడుకు ఆవేదన ఆయనకు అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేసి స్టాఫ్ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి మరలా ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా, అలాగే మెడిసిన్స్ కూడా ఈ నెలాఖరికి ఎక్స్పైరీ అయిపోతున్నాయి. ఈ నెలాఖరికి ఎక్స్పైరీ అయిపోతున్న మెడిసిన్స్ ఇప్పుడు ఇచ్చారు అని అంటే కొంతమంది క్రమం తప్పకుండా వాడతారు, కొంతమంది మర్చిపోతారు. పెద్దవాళ్ళు ఉన్నారంటే పక్కన ఒక వ్యక్తి ఉండి ఈ మందు నువ్వు వేసుకోవాలని చెప్తే కానీ వేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మందులు నెలాఖరు దాకా వాడకుండా నెలాఖరు అయిన తర్వాత వాడితే, ఎక్స్పైరీ అయిన మందులు వాడితే ఎవరు సమాధానం చెప్తారు? వీటన్నిటిపైన రివ్యూ చేసుకొని మళ్ళీ ఇది పునరావృతం కాకూడదని చెప్పడం, ఎంహెచ్ఓ గారు కూడా ఎవరైతే బాధపడ్డారో వాళ్ళకి మెడిసిన్స్ రెక్టిఫై చేయడంతో పాటు ఆయనకి వాళ్ళ స్టాఫ్తో కూడా క్షమాపణ చెప్పించి ఇలాంటిది మరలా జరగకుండా చూసుకుంటానని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే మేము వెళ్ళామో మా అందరి సమక్షంలో ఆయన హామీ ఇవ్వడం జరిగింది. స్థానిక ఆనందనగర్ మిలిటరీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీదేవి అమ్మవారి ఆలయానికి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున సహకారం అందించారు. ఆలయానికి అవసరమైన మేరకు టైల్స్ను ఆలయ కమిటీ సభ్యులకు శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ తెలుగు యువత నాయకులు దాసి ప్రసాద్, కాంతికొండ ఆనంద్, బలగం కిరణ్, బండారు అప్పారావు, పాతర్లపల్లి సురేష్, యానపు యేసు, యానపు మాధు, బండారు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. టైల్స్ అన్ని ఇందులో రేపటి రోజున ఎవరైనా వెళ్తారంటే కళ్యాణం కూడా ఇచ్చారు. వాళ్ళు చేసుకుంటే రోజులు మారిపోయినాయి కదా, ముందుగా కాదు కాబట్టి దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రమైన అచ్చంపేట పంచాయతీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దళిత స్త్రీలపై అత్యాచారాలను ఖండించండి, దళిత యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన మానవ మృగాలను వెంటనే ఉరిశిక్ష విధించారని, ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ నగరంలోని దళిత యువతి మనీషా వాల్మీకి సామూహిక అత్యాచారం హత్య చేసిన కేసును సిబిసిఐడి ద్వారా దర్యాప్తు చేయాలని, నిందితులను పట్టుకొని ఉరిశిక్ష విధించాలని సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కొంచెం
పంపేమంటే పంపేస్తాం. శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు శ్రీ కించారపు రామ్మోహన్ నాయుడికి కేంద్ర ప్రభుత్వం జాతీయ పునరావాస మండలి సభ్యులుగా నియమించినందున నేను మన జాతి జిల్లా అధ్యక్షునిగా అభినందనలు తెలియజేయు సందర్భంగా గతాన్ని గుర్తు చేస్తూ గత ప్రభుత్వ కాలంలో మన రాష్ట్రంలోని మన కులంతో పాటు మరికొన్ని కులాలకు ఓబీసీ కోసం వారు పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నించారు. ఆ రోజు మన కుల పెద్దలు 3 జిల్లాల నుండి ఢిల్లీ వెళ్లి నేరుగా పార్లమెంట్ గ్యాలరీలో కూర్చొని వారి ప్రసంగాన్ని విన్నాం. వారు కేంద్ర ప్రభుత్వంతో మన కులాల యొక్క సామాజిక ఇబ్బందులు అన్ని చర్చించడం జరిగింది. ఆ సందర్భంగా ప్రధానమంత్రిని, సోషల్ జస్టిస్ మినిస్టర్ అశోక్ గెహ్లాట్, జస్టిస్ ఈశ్వరయ్యని, రామ్మోహన్ నాయుడు మన కులాల పెద్దల్ని కల్పించడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో ఉండే పెద్దలను కూడాను నేను ఆశ్రయించి వారి ద్వారా ఏదైనా కావాలి అంటే గవర్నమెంట్ నుంచి రికమెండేషన్స్ వచ్చే విధంగా నేను ఆ కార్యక్రమానికి రూపకల్పన చేస్తాను. కాబట్టి మీరు సెంట్రల్ గవర్నమెంట్ లో మీరు తప్పకుండా పార్లమెంట్ లో మళ్ళీ ఒకసారి వెయిట్ చేసి మన గురించనే కాదు అన్ని కులాలు ఎవరైతే ఓబీసీకి అప్లై చేశారో ఆ కులాలన్నిటికీ కూడాను మీరు ఆ ఓబీసీ సాధనకి వస్తుందా, వాళ్ళకి ఎటువంటి న్యాయం ఇంకో విధమైన న్యాయం చేస్తున్నామా అన్నది ప్రభుత్వం నుంచి ఒక అనౌన్స్మెంట్ ఇప్పిస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, మేము చిన్నవారైనా సరే మీకు ఇంకా భగవంతుడు మీకు నా 19వ తల్లి వారు మీ కుటుంబాలందరికీ ఆరోగ్యాల స్టైస్ఫర్ అందించి మీరు ఇంకా పదవుల్లో ఉండి ప్రజానికి సేవ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. 2 ముక్కలు మీరు చెప్పి 2 ముక్కలు మీరు రిప్రజెంటేషన్ అంటుంది. అందరికీ నమస్కారం. పెద్దలు గోవిందరాజు గారు చెప్పినట్టు జిల్లా ప్రజల తాలూకు అభిమానంతో నాన్నగారి ఎర్రనాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు ఢిల్లీ స్థాయిలో పార్లమెంట్లో గళాన్ని మనం వినిపించి జిల్లా అభివృద్ధి కోసం అనుక్షణం కూడా మనం పోరాటం చేయడం జరుగుతుంది. ఈరోజు నాకు కానీ ఏదైనా ఒక పదవి వచ్చిందనంటే అది ఎప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లాకి ఇక్కడ ప్రజలకే అంకితం అనేది మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ ఇన్ని సీట్లు ఓడిపోయినప్పటికీ శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ సభ్యులుగా నన్ను గెలిపించారనంటే ఎంతో అభిమానంతో ఢిల్లీ స్థాయిలో మనం చేస్తున్నటువంటి పోరాటాన్ని గుర్తించి ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఇతను ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో గెలిపించారు. కాబట్టి ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా భవిష్యత్తులో కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు కూడా ఈ జిల్లా అభివృద్ధి కోసం అనుక్షణం కూడా పాటుపడతారని మరొకసారి ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాను. అందులో ముఖ్యంగా ఈరోజు చూపిస్తున్నటువంటి అభిమానం రీహాబిలిటేషన్ కౌన్సిల్లో మెంబర్గా వచ్చినా లేకపోతే ఏ పదవి వచ్చినప్పటికీ కూడా మరి ముందుండి మరింత ప్రోత్సాహం ఇచ్చి మరింత అండదండలతో ముందుకు నడిపించినటువంటి ప్రతి ఒక్కరూ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి కలింకోమట్లో వచ్చేసరికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం 100 రోజుల్లోనే, అంటే ఏదో కేవలం ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం ఇస్తున్న హామీ కాకుండా వాళ్ళు అనుక్షణం కూడా పడుతున్నటువంటి ఆ బాధల్ని గమనించి ఎలక్షన్ల ముందు ఏదైతే హామీ ఇచ్చామో 100 రోజుల్లో నిలబెట్టుకొని ఎంతోమంది కలింగి కోమట్లో ఉన్నటువంటి పిల్లలకి ఆ బీసీ స్టేటస్ ఉపయోగపడే విధంగా ఆ రోజు మనం సహకరించాం. దానికి వాళ్ళు కూడా కృతజ్ఞత ఖచ్చితంగా చూపించారని మాత్రం నేను చెప్తాను. అది ఎల్లప్పుడూ కూడా ఉండాలని, ఎందుకనంటే అది చిన్న విషయం కాదు. ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, మన కులానికి అది చేశారు. కాబట్టి అది ఎల్లప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి వాళ్ళందరూ కూడా రుణపడి ఉంటారని కూడా నేను ఆశిస్తున్నాను. అలాగే నా వంతు కూడా ఓబీసీ స్టేటస్ కోసం గతంలో ప్రధానమంత్రి మోదీ గారి దగ్గరికి కూడా మనం ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ మన తరఫున కూడా ఇచ్చాం. అందరూ కలిశారు. ఆయన తాలూకా బాధ కూడా మోదీ గారికి కూడా ఆ రోజు చెప్పాం. అయితే ఈ ఓబీసీ స్టేటస్ కేవలం కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం తాలూకా సహకారం కూడా ఇందులో ఉంటుంది. అది గమనించి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సరైనటువంటి ప్రతిపాదనలు కూడా పంపించడానికి మన వంతు నేను కానీ అలాగే అచ్చెన్నాయుడు గారు కానీ మంత్రిగా ఉన్నప్పుడు మేము కృషి చేశాం. ఒక ఫాలోఅప్ చేశాం. ఎన్సీబీసీ కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఏర్పడిన తర్వాత అక్కడ కూడా చైర్మన్ కలిసి ఆయనతో పాటు కూడా ఫాలోఅప్ చేశాం. అయితే
ఇప్పుడు మరింత బలంగా దాని మీద కూడా దృష్టి పెట్టి ఆ ఓబీసీ స్టేటస్, ఆ చివరి అంశం కూడా ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా మరింత పోరాటం చేసి అది కూడా వీలైనంత త్వరలో అయ్యే విధంగా నా వంతు కృషి చేస్తానని వాళ్ళకు కూడా కమ్యూనిటీ వారందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అది ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. గ్రామాల్లో ఉన్నటువంటి వారు వయసులోనంటే మనం అందరం ఏదో గొప్పగా ఉన్న వాళ్ళని అనుకుంటాం, కానీ గ్రామాల్లో ఉన్నటువంటి వారు చాలామంది అనుభవిస్తున్నటువంటి ఆ బాధలు చూస్తే వాళ్ళకి ఎటువంటి సందేహం లేకుండా ఓబీసీ స్టేటస్ రావాలనేది అందరికీ కూడా ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నాని కోసం ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఆ జాతి మేలే కోరేటటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా వాళ్ళకి నిరంతరం కూడా అండగా ఉంటానని కూడా తెలియజేస్తూ మాటిస్తున్నాను. నేడు రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు ఇస్తున్నటువంటి కార్పొరేషన్ కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇస్తున్నారు అని అంటే వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ మన జాతి బీసీలో చేర్పించారు కాబట్టే మనకి ఈ రోజున ప్రతిఫలాలు వస్తున్నాయని చెప్పేసి మనందరం గుర్తించాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పద్మావతి కోవిడ్ సెంటర్లో ప్రమాదం. పెచ్చులూడిపడి అవుట్సోర్సింగ్ ఉద్యోగిని రాధికా మృతి, మరో 2 కోవిడ్ పేషెంట్లకు తీవ్ర గాయాలు. ఇటీవలే పూర్తయిన భవన నిర్మాణం, కొత్తగా నిర్మించిన భవనంలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు. రాయలసీమ నిరుద్యోగుల సీమగా, ఉత్తరాంధ్ర ఉపాధి లేని ఆంధ్రగా, యావత్ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఆంధ్రగా మార్చిన ఘనత జగందే. బ్రహ్మం తెలుగు యువత రాష్ట్ర నాయకులు. ఈ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అవినీతి వల్ల కానీ, ఈ ముఖ్యమంత్రికి అవగాహన లోపం వల్ల కానీ, ఈ ముఖ్యమంత్రికి అనుభవ రాహిత్యం వల్ల కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ప్రతి పరిశ్రమ కూడా బయటికి వెళ్ళిపోయాయి. కొత్త పరిశ్రమ ఒక్కటి కూడా రాలేదు అని చెప్పేసి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా బాధపడతా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఒక్క పరిశ్రమ రాలేదు, ఉన్న పరిశ్రమలు పోయినాయి. ఇప్పుడు కనీసం అంతకుముందు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం, కానీ ఈ మహానుభావుడు తీసుకొచ్చినటువంటి జీవో వల్ల పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత కోసం వాళ్ళు కూడా 70% రిజర్వేషన్ తీసుకొచ్చారు. మరీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులు అయితే మేము తమిళనాడుకి వెళ్ళే వాళ్ళం, గతంలో కర్ణాటకకి వెళ్ళే వాళ్ళం. కానీ ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం అసెంబ్లీలో 70% జీవో తీసుకొచ్చింది ఉద్యోగాలకి. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే వాళ్ళు క్యాబినెట్లో పెట్టుకోవడం జరిగింది. ఎటు పోవాలో మాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమను రత్నాలసీమగా మారుస్తా అని చెప్పేసి ఆ ప్రయత్నం చేసి సఫలీకృతం అయితే, తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాయలసీమ మొత్తం కూడా నిరుద్యోగ సీమగా మారిపోయింది. ఉపాధి అవకాశాలు లేక ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఉపాధి లేని ఆంధ్రగా మారిపోయింది. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే నిరుద్యోగ ఆంధ్రగా మారిపోయిందని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. నర్సరావుపేటలో నారా లోకేష్ ఫౌండేషన్ తరపున జరిగిన సేవా కార్యక్రమం. సమాజమే దేవాలయం అని చెప్పారు. అంటే వీటన్నిటి అంతరార్థం ఒకటే, తోటి మనిషికి సాయం చేయలేని వాడు అనవసరం అని చెప్పి. రాజకీయ పరమార్థం కూడా అదే. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు వచ్చేటటువంటి రాజకీయ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ చూసినట్లయితే రాజకీయాన్ని వృత్తిగా భావించి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఎందుకు పెట్టారో తెలుసా ఎవరికైనా? ఎందుకు పెట్టారు చెప్పండి? కేవలం ఆయన ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని దోచుకు తినడం కోసం పార్టీ పెట్టారు. కానీ అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, వాళ్ళకి రాజకీయ అధికారాన్ని సంపాదించి పెట్టడం కోసం, వాళ్ళ జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన ఆశయ సాధనలో ముందున్నటువంటి వ్యక్తి మన డాక్టర్ అరవింద్ బాబు గారు. ఈరోజు మేము వచ్చాము, రాగానే అక్కడ కాఫీ తాగండి అని చెప్పి మాకు స్వీట్స్ అవి పెట్టారు. కానీ నేను పర్లేదండి వెళ్దాం లేట్ అయింది అన్నాను. డాక్టర్ గారు కాఫీ దేముందిలే అని వచ్చారు. అంటే నాకేమర్థమైందంటే ఆయనకి తనకన్నా కూడా తన కోసం వెయిట్ చేసేటటువంటి వ్యక్తుల యొక్క టైం అనేది ఎంత గౌరవిస్తున్నారు అనేది నాకు అర్థమైంది. ఆయన టైం అదేవిధంగా ఎక్కడ అవసరం ఉన్నా ముందుండేటటువంటి వ్యక్తి. మనం 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నాం. ఎంతోమంది మంత్రులు ఉన్నారు, ఎంతోమంది నామినేటెడ్ పోస్టులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎన్నో ఉన్నత మంత్రి పదవుల్లో అనుభవించినటువంటి వాళ్ళు, ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశంలో రాజకీయ అధికారాన్ని అనుభవించినటువంటి వాళ్ళు ఈ రోజున పార్టీలు మారారు డబ్బులు తీసుకొని. కానీ మన డాక్టర్ గారు పార్టీ మారలేదు.
మారకపోగా ఆయన వైద్యం చేస్తున్నారు. అదే ఒక పెద్ద ప్రజాసేవ. మనకు భూలోకంలో కనిపించేటటువంటి దేవతలు ఎవరయ్యా అంటే డాక్టర్లే. ఆయన ఆ విధంగా ప్రజాసేవ చేస్తూ కూడా మళ్ళీ ఇక్కడ ప్రతి వారం కూడా లోకేష్ ఫౌండేషన్ తరఫున ఆయన సహకారంతో ఈ నర్సరావుపేటలో ప్రతి వారం కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఆయనకి ఒక మనుషుల పట్ల వాళ్ళకి సేవ చేయటం పట్ల ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేది మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా హైదరాబాద్ గాంధీ భవన్ ముందు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఉత్తరప్రదేశ్లో దళిత బాలికపై జరిగిన అత్యాచార హత్యలను నిరసిస్తూ యూపీ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన జాతీయ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మరియు ఇందిరా, శోభ, రవల్, ములుగు ఎంపీటీసీ మౌరపు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రియాంక గాంధీపై అమానుషంగా ప్రవర్తించిన పోలీసులను వెంటనే, ప్రియాంక గాంధీపై అమానుషంగా ప్రవర్తించిన పోలీసులను వెంటనే, రాహుల్ గాంధీపై అమానుషంగా దాడి చేసిన పోలీసు అధికారులను వెంటనే, మహిళలకు రక్షించలేని యూపీ ప్రభుత్వాన్ని వెంటనే, యూపీ ప్రభుత్వాన్ని వెంటనే, యూపీ ప్రభుత్వాన్ని వెంటనే. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో మైనార్టీ బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గునికి ఉరి శిక్ష అమలు చేయాలి. నాడు మరి హజ్రత్ లో జరిగినటువంటి ఒక దళిత మహిళపై బాలికపై అత్యాచారం, ఆ తర్వాత ఆమె చనిపోవడం, ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి కనీసం అక్కడటువంటి ప్రభుత్వం గాని, పెద్దలు గాని, కలెక్టర్ గాని ఎలాంటి పరామర్శ చేసి కోనరావుపేట మండలం కోలనూరు గ్రామంలో పత్తి చేనులో డౌరు కొడుతున్న వ్యక్తిపై ఎద్దు దాడిలో తీవ్ర గాయాలతో వెన్నుపూస మరియు కుడి చేయి విరిగి చావు బతుకులో కొట్టుమిట్టాడుతున్న పల్లె మల్లేశం గారు. గ్రామం కొలనూరు, మండలం కోనరావుపేట, జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్కి 4 లక్షల రూపాయల వరకు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో రెక్కడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో అంత డబ్బు లేకపోవడంతో ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. బాధితునికి ఒక కూతురు 6 సంవత్సరాలు. దయచేసి ఎవరైనా దాతలుంటే అతనికి సహాయం చేయగలని కోరుకుంటున్నాను. బ్యాంక్ అకౌంట్ నెంబర్ 50100309956000. ఫోన్పే, గూగుల్ పే నెంబర్స్ 9177597703. మీకు తోచినంతగా హెల్ప్ చేయగలరని వారి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ తమకి తోచిన విధంగా సహాయం చేసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలరని కోరుకుంటున్నారు. బతుకుదామంటే రెక్కలిరిగినట్టు సారు, సాయం చేయండి సారు, మా ముందలు చూడండి సారు. సారు 5 లక్షలు అంటారు. కూలి పని చేసుకునేటోళ్ళం సారు. ఈ చేత్తోనే మా పొట్ట కొడుతుంది సారు. నా బిడ్డ నేను బతుకుడు సారు. రేకుల ఇల్లు సారు మాది. నా భర్త ఇది చేస్తేనే నేను నా బిడ్డకు, నా భర్తకు అంటి పెట్టుకొని ఉంటే సారు. రేకుల ఇల్లు సారు మాది. దయచేసి
మరి బతికించుకుందామంటే ఉద్యోగం అన్న లేదు సార్. మరి కొల్లనూరు సార్, సిరిసిల్ల, కోనరావుపేట జిల్లా. ఈ బొక్క ఇన్ని పూస ఇరిగింది సారు, ఇది ఇరిగింది సారు, కాలుకు ఇరిగింది సార్, కాలుకు కుట్లు ఇదే కుట్లు. 5 లక్షలు అన్నారు సారు. 5 లక్షలు అన్న కూడా 50,000 తెద్దామన్న నా పరిస్థితి లేదు సారు. దయచేసి సార్ నా కడుపులో ఉన్న ఒక్క బిడ్డను సారు, మొక్కంగా సారు, 5 సంవత్సరాల కూతురు సారు. నా భర్త నాకుంటే సారు నేను కైకిలి చేసుకొని సారు నా బిడ్డను సారు నేను బతికించుకుంటా సారు, నా భర్తను బతికించుకుంటా సారు. తోడబుట్టిన వాళ్ళు లేరు సారు, నేను ఒక్కదాన్ని సారు, ఇటు అయ్యవా లేరు సారు, ఎవరు లేని పరిస్థితి సారు. మా అత్తమామలు లేరు సారు, నా ఒక్క భర్త సారు, నా అత్తమామ లేరు సారు. ఏమన్నా సాయం చేస్తారా అన్న సారు. ఇది ఇరిగింది సారు, ఇది కడుపులకు 5 మెతుకులు తినరాదు సారు. అయినా చూసుకొని సారు దండం పెట్టు. నేను బతుకుతా సారు. చెప్పు బాధ ఏందమ్మా చెప్పు. సారు ఆపరేషన్కి 5 లక్షలు అంటారు సారు, పెడదామంటే ఒక్క రూపాయి లేదు మా చేతుల. అది హోంమంత్రి మహమూద్ అలీ సమక్షంలోనే గోషామహల్ టీఆర్ఎస్ నాయకులు తన్నుకున్నారు. రామ్కోటిలోని రూబీ గార్డెన్స్లో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ గోషామహల్ నియోజకవర్గ నాయకులు వేదికపైకి పిలవలేదని నిలదీసిన ఉద్యమకారుడు ఆర్వి మహేందర్ కుమార్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ హోంమంత్రి సమక్షంలో కొట్టుకున్న టీఆర్ఎస్ నాయకులు. గొడవ పడుతున్న నాయకులను శాంతింపజేసిన హోంమంత్రి మహమూద్ అలీ ఇలా జరిగి అన్న జరిగే अनडिसिप्लिन काम कर रहे हैं आप लोग. कोई भी रहने दो, कितना बड़ा पोस्ट वाला रहने दो और कितना भी सीनियर रहने दो, अनडिसिप्लिन कोई भी एक्टिविटीज सुनाई नहीं देंगे. शराब से सीधे अच्छे इंसान के जैसा आगे बढ़ जाइए. सीट पे जाओ, सब अपनी अपनी सीट पे जाइए प्लीज, सब अपनी सीट पे जाओ. ये जेल को जाकर के काम करे सर. कोई अकेला एक आदमी कोई कुछ भी नहीं है. आप सब भी उतने ही जिम्मेदार, उतने ही रेस्पेक्टेड है. कई लोगों के नाम मैं जानता हूँ जो जेलों में जाके आए. ऊपर नहीं बैठने का मतलब ये नहीं है. హన్మకొండలోని సర్కిట్ హౌస్ రోడ్లోని తిరుమల బార్ అండ్ రెస్టారెంట్లో ఎక్స్పైర్ అయిన బీర్లు అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారని కస్టమర్లు బార్ షాప్ యజమానిని అడగడంతో మేము ఇలాగే అమ్ముతాం, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటున్న షాప్ నిర్వాహకులు. ఎక్సైజ్ ఆఫీస్ ముందే ఉన్న ఈ బార్ షాప్లో ఇలాంటి బీర్లు అమ్ముతున్నా పట్టించుకొని ఎక్సైజ్ పోలీసులు. నువ్వు పెట్టిస్తావు బీర్లు పెట్టించినావు వీళ్ళు 2 ఉన్నాయి ఆడ. ఫ్రిడ్జ్ ఎట్లా పెట్టినా చెప్పారు. డబ్బా లేవు దానికి. నువ్వు డ్రామాలు కబాని ఎట్లా పెట్టినా మంచిగా ఏం చేసుకుంటూ చేసుకోగాని నేను ఇప్పుడు అమ్మాలని అమ్మాలి. వీరు కొత్తది పాతది. ఇట్లా వీటిని ఇట్లా చూడు.
నువ్వు 100 పెట్టిన కాదు, నువ్వు 100 పెట్టిన పర్లేదు ఇట్లా బీర్ ఎట్లా ఇస్తావు? అట్లా కాదు, నువ్వు 100 పెట్టలేదు 1,00,000 పెట్టాలని డిస్కౌంట్ ఇచ్చావు కదా, నువ్వు ఎట్లా పెట్టినావు? అది బీర్ ఎట్లా ఇచ్చినావు? ఇప్పుడు డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇచ్చి తీసుకున్నావు కదా, మరి ఎట్లా ఇచ్చిన నాకు? ఎవరి మిస్టేక్? నీ మిస్టేకా? ఎవరి మిస్టేక్ అయింది? ఫ్రిడ్జ్ ఓపెన్ చేయి ఒకసారి, ఎన్ని రోజులు చూస్తావు? ఫ్రిడ్జ్ ఓపెన్ చేయి, ఎన్ని బీర్లు చూస్తాను అలా. విద్యుత్ పోతామంటే నువ్వు ఎక్సైజ్ వాళ్ళు చెప్పిన వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా ఉన్నది డాటా. ఎక్సైజ్ వాళ్ళ దగ్గర లాక్డౌన్ అయిపోయిన నేను అమ్మడు కాదు, ఇది తీసుకోపోయి రిజిస్టర్ సంతకం పెట్టి ఉంటుంది. ఈ వీరు రిటర్న్ ఇస్తే మళ్ళీ వాడు ఇస్తాడా తెలియదు. ఎక్సైజ్ కూడా బొచ్చుంటాయా? ఎక్సైజ్ కూడా బొచ్చుంటాయా? అర్థం కాదు. ఎక్సైజ్ ఆఫీస్ లో కూడా బొచ్చుంటాయి ఇట్లాంటి మేనిఫెస్టో. ఇవన్నీ తీసుకుపోయి రాసి ఉన్నాయి లిస్ట్ మా దగ్గర. అర్థమైందా? సంతకం కూడా అయ్యి ఇవన్నీ తీసుకొస్తే మళ్ళీ సంతకం ఎట్లా అమ్మినా మరి? అరే ఇప్పుడు పెట్టింది కాదు, ఈ మధ్యలో పెట్టిందే కాదు వీరు పెట్టని ఎట్లా అమ్మినా మరి? ఇది పైలు ఇచ్చేది కాదు, కింద అలా పైలు ఇచ్చింది అంతే. బీజాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాని పక్క కనబడ్డాయి. ఒకసారి ఓపెన్ చేయరా? అవన్నవేనా? నేనే చెప్తాను అవన్నవేనా? అవన్నీ కాదు, ఆడ ఎక్స్ట్రాకి పోతే నా దగ్గర ఎన్ని వీళ్ళు ఉన్నాయి 466 వీళ్ళు అవన్నీ లెక్కున్నాయి. ఆడ డోర్ ఒకసారి డోర్ డోర్ ఎందుకు తీయాలి? ఇక్కడ ఎన్నే కనబడతాయంటే నీకు ఇస్తాను. ఆడ అట్లా కదా, భయపడదంతో ఎక్స్పైర్ అయిపోయింది కదా. ఒకసారి బారు లెక్క పెడితే ఆడ ఉండేది బార్లా. ఆఫీసులో మొత్తం డాటా ఉంటుంది. ఆడ డాటా వాళ్ళు కూడా ఇట్లా ఇస్తారా? ఇవి తీసుకుపోతారు వాళ్ళు. వాళ్ళు వచ్చి దానికి మనీ వాళ్ళు ఎట్లా మీ నాకు ఇది నేను అమ్మాలి ఇట్లా పిల్లలు ఉన్నాయి కదా లోపల. నేనే చెప్తాను, ఇల్లు కాదు లోపల ఉన్నాయి. అమ్మాయిగా ఫ్రిడ్జ్ ఎట్లా పెడతారు? ఓ సారు అప్పుడు వేసి అడ్డనే పెట్టాము, దాన్ని తీసి వేరే వాళ్ళు పడేదంటే వాళ్ళు ఖాళీ కావాలి. ఇవి వచ్చినా బయట వచ్చింది కాబట్టి అమ్ముతాను. ఈ వీరు కూడా ఇప్పుడు ఎత్తి 2వ వీరం 3వ వీరం పోయింది. ఎన్ని వేరే 8 4 వీరు తోటి నువ్వు దాని ఎందుకు ఇస్తావు? నేను ఉన్నది చెప్తాను. పైన ఒకసారి ఓపెన్ చేయవా? పైది ఓపెన్ చేసాను, నేను ఉన్నది చెప్తాను. అమ్మని కాదు ఫ్రిడ్జ్ ఎట్లా పెట్టుకుంటారని అడుగుతారు. అమ్మని కాదు ఫ్రిడ్జ్ ఎట్లా పెడతారు? లాక్డౌన్ ముంగట వాళ్ళు పెట్టిన అట్లనే ఉంది. అర్థమైందా? దాని తర్వాత ఈ పెట్టెలు ఉన్నాయి. ఇప్పుడే కొన్ని వీళ్ళు వంతమైంది. ఈ ఫెయిల్ అయిన వాటికి తీసుకుపోయి ఫెయిల్ పెట్టినా మిన్న మరి ఇది మరి ఇళ్ళనే ఉంటే అన్న వాళ్ళు వట్టి తీసుకోపో. నువ్వు ఒక్క నిమిషం నేను అడిగితే గుర్తుపెట్టుకో. నేను నీకు తప్పు చెప్తాలేను. ఇల్లు ఇళ్ళనే ఉంటే వాళ్ళు వచ్చినాకనే నేను అడిగిదానికి ఆన్సర్ చెప్పు. నువ్వు ఫెయిల్ అయిన బిల్లు ఎట్లా ఫ్రిడ్జ్ లో పెట్టినావు అడుగుతున్నా నేను. అవి ఆడనే ఉన్నాయి అన్న, అవి ఫెయిల్ అయిన తీసేయాలి కదా. దానికి డబ్బా కావాలి, వాళ్ళు వచ్చి ఇచ్చేస్తాం అంతే. అమ్మడానికి ఎవరు వాళ్ళు అవసరపడతారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేవరపల్లి మండల లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో మన పరిశుభ్రత కార్యక్రమంలో గ్రామ వాలంటీర్స్ కి మరియు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సన్మాన కార్యక్రమం. మనిషా హత్య చేసిన వారిని దిశ నిందితుల మాదిరిగా ఎన్కౌంటర్ చేయాలి. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం. రైతుల కుటుంబాలను ఆదుకోవాలి. జనసేన పార్టీ నాయకురాలు పార్వతీ నాయుడు. రోగం ఒకటి, మందులు మరొకటి. ఈఎస్ఐ డిస్పెన్సరీ నిర్వాహకంపై మండిపడిన తెలుగుదేశం యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్. కేవీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.